హలో! నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలు తెలుగు ఆడియో స్టోరీస్. హృదయ దాత్రి పార్ట్ 75తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్, హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ధీరజ్కి ఒక్కసారిగా భువి గురించి తెలిసేసరికి ఆఫీస్కి వచ్చాడు కానీ ఏమీ చేయబుద్ధి కాలేదు. ఎంత కాదనుకున్నా 2 ఏళ్లుగా ఎప్పుడెప్పుడు వెళ్తానా, ఎప్పుడు భువిని చూస్తానా అని ఎదురు చూశాడు. కానీ ఒక్కసారి కూడా తనని కలవకుండా, మాట్లాడకుండానే తన ప్రేమకి ఎండకార్డు పడిపోయింది. కళ్ళ ముందు తన రూపం కనిపిస్తుంటే తను వేరొకరి సొంతమని తెలిసి ఆ రూపాన్ని కళ్ళ ముందుకు రాకుండా ఉండడానికి చూస్తున్నాడు. కానీ మళ్ళీ మళ్ళీ భువి నవ్వుతూ దేవుతో మాట్లాడుతున్న రూపమే కనిపిస్తూ ఉండేసరికి ఇంక లాభం లేదు, ఎక్కువ వర్క్లో లీనమవ్వాలి అని డిసైడ్ అయ్యాడు. అనుకున్నదే తడువుగా సిస్టమ్ ఆన్ చేసి కొత్త ప్రాజెక్టు మీద వర్క్ చేయడం మొదలుపెట్టాడు. వంశీ కూడా ధీరజ్ కోసం ఒక్కడనే వదలడం ఇష్టం లేక ఆ క్యాబిన్లోనే ఉన్నాడు. సరయుని క్యాబిన్కి రమ్మని కొత్త ప్రాజెక్టుకి కావలసిన రిక్రూట్ గురించి మాట్లాడడం మొదలుపెట్టాడు. సరియు ధీరజ్ని చూసి హ్యాపీగా ఫీల్ అయింది. ప్రేమించడంలో తప్పులేదు, తన మనసుకి నచ్చింది, అందుకే ఇష్టపడ్డారు. ఇప్పుడు తన సొంతం కాదని తెలిసి వెంటనే రియలైజ్ అవ్వడం, ఆ ఆలోచనల నుంచి బయటపడడానికి తనని తాను బిజీ చేసుకోవడం చాలా నచ్చేశాడు ధీరజ్ సరయుకి. అసలు ఎన్ని రోజులు ధీరజ్ ఆ బాధలో ఉంటాడో అనుకుంది. కానీ ఒక గంటలో లోపల ఎంత బాధ ఉన్నా పైకి మాత్రం నార్మల్గా ఉన్న ధీరజ్ని చూసి మీరు ఒప్పుకుంటే నా ప్రేమతో మీకు ఆ బాధని పోగొడతాను అని అనుకుంటుంది. సరియు ధీరజ్ని చూస్తూ ఉండడం చూసిన వంశీ చిన్నగా నవ్వుకుంటూ, మావాడు చాలా అదృష్టవంతుడు, వాడు ప్రేమించిన అమ్మాయి దూరమైనా వాడిని ప్రేమించే అమ్మాయి దగ్గరవుతుంది అనుకుంటాడు. హువి అంటూ జానుగారు దేవ్ రూమ్కి వస్తారు. అమ్మమ్మ, మీరెందుకు వచ్చారు? పిలిస్తే నేనే వస్తాను కదా. లేదు భువి, కింద అమ్ముంటారు కదా, మాట్లాడడం అవ్వదు కదా, అందుకే నేనే వచ్చాను. ఏంటమ్మమ్మా, ఏం మాట్లాడాలి అని అడుగుతుంది భువి. భువి నుదురు మీద ముద్దు పెట్టి, థ్యాంక్స్ తల్లి, వాడిని అర్థం చేసుకొని వాడికి దగ్గరైనందుకు. వాడిప్పటికే చాలా మారాడు, ఇంకసలు అమ్మాయిల వైపు చూడడు అనిపిస్తుంది. అలా నువ్వే చేసుకోవాలి అని అంటారు జాను. దేవు గారు వీళ్ళకి చెప్దామన్నా వద్దు అన్నారు అనుకొని, అమ్మమ్మ, అసలు దేవు గారు తప్పు చేశారు అంటే మీరు నమ్ముతున్నారా అని అడుగుతుంది. లేదు భువి, నేను నమ్మను, కానీ వాడి లైఫ్ని ఎందుకు అలా చేసుకున్నది తెలీదు. అప్పట్లో చాలా డల్గా కూడా ఉండేవాడు. ఫస్ట్లో టీవీలో వచ్చేటప్పుడు మేము నమ్మలేదు, కానీ మాట్లాడితే గెస్ట్ హౌస్ అంటూ వెళ్ళేవాడు, అందుకే నమ్మాల్సి వచ్చింది. అక్కడికి వెళ్ళినంత మాత్రాన తప్పు చేసినట్టు కాదు కదా అమ్మమ్మ. సరే, తొందరలో అన్ని నిజాలు తెలుసుకుందాం అని అంటుంది భువి. మాకా నిజాలు ఎందుకు భువి, నువ్వు వాడు సంతోషంగా ఉంటే చాలు. ఇక మాకు ఈ వయసులో కావాల్సిందేముంది? వాడు చాలా నరకం అనుభవించాడు, వాడు ఆనందంగా ఉంది నువ్వు వాడి లైఫ్లోకి వచ్చాకే. వాడి మొహంలో స్వచ్ఛమైన నవ్వు నీ దగ్గరే ఉన్నప్పుడు మాత్రమే ఉంటుంది. ఆ నవ్వుని ఎప్పుడు అలాగే ఉండేలా చూసుకుంటావు కదా అని అడుగుతారు జాను. అమ్మమ్మ, నా ప్రాణం ఉన్నంత వరకు దేవుగారి మొహంలో ఆ నవ్వు చెదరనివ్వను, మీరేం భయాలు పెట్టుకోకండి. చాచా, భయాలేమీ కాదు, కానీ ఏదో దిగులు అంతే అని అంటారు. దిగులు కూడా వద్దు, మీ మనవణ్ణి నేను చూసుకుంటాను, మీరు హాయిగా మమ్మల్ని చూస్తూ ఉండండి అని నవ్వుతూ చెబుతుంది. మిమ్మల్ని మేమెందుకు చూడ్డం, మాకొక ముని మనవన్నో మనవరాలనో ఇచ్చేస్తే వాళ్ళతో ఆడుకుంటాం అని అంటారు జాను. భువి సిగ్గుపడుతూ తల వంచుకుంటుంది. సిగ్గుపడితే అవదమ్మాయి, తొందరగా ఆ పని చూడండి. సరే, నేను వెళ్తాను ఇంకా అని జాను అంటారు. నేను కూడా దేవుగారికి ఫోన్ చేసి వస్తాను, లంచ్కి వస్తున్నారో లేదో అడుగుతాను అని ఫోన్ తీసుకుంటుంది. సరే, నువ్వు మాట్లాడరా, నేను వెళ్తానని జాను గారు వెళ్ళిపోతారు. దేవ్ ఆఫీస్కి వచ్చిన దగ్గర నుంచి మీటింగ్లో ఫుల్ బిజీ అయిపోయాడు. 1 అయ్యే వరకు ఆ మీటింగ్ జరిగింది. అప్పుడే మీటింగ్ కంప్లీట్ చేసుకొని తన క్యాబిన్కి వస్తున్న దేవ్ ఫోన్ మోగుతుంది. ఫోన్ చూడగానే దేవ్ పెదాలపై నవ్వు వస్తుంది.
క్యాబిన్ లోపలికొచ్చి ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి దాత్రి గారు, మేం మీకు ఏ విధంగా ఉపయోగపడగలం అని అడుగుతాడు. హా, వచ్చి వండింది తిని వెళ్తారు అని ఆశిస్తున్నాం. అవునా దాత్రి గారు, మేం రావడానికి ఇంకా అరగంట పడుతుంది అంటాడు దేవ్. దేవ్ గారు, ముందే బయలుదేరాలి కదా అంటుంది. ఇప్పుడే మీటింగ్ అయింది మేడం, అందుకే రాలేదు. అది అయ్యింది, నీ ఫోన్ వచ్చింది అంటూ ల్యాప్టాప్ బ్యాగ్ పట్టుకొని స్టార్ట్ అవుతాడు. బయలుదేరారా లేదా? కార్ స్టార్ట్ చేస్తున్నాను మేడం. అయితే తొందరగా వచ్చేయండి అని ఫోన్ కట్ చేస్తుంది భువి. దేవ్ నవ్వుకుంటూ ఫోన్ పక్కన పెట్టి కారు స్టార్ట్ చేస్తాడు. భువి కిందకొచ్చి, అమ్మమ్మ, దేవ్ గారు రావడానికి ఇంకా అరగంట పడుతుంది, మీరు తినేయండి అని చెబుతుంది. వాడొచ్చాక తిందాంలేమ్మా, ఆకలేం వేయడం లేదు అంటారు రఘు గారు. సరే, మీ ఇష్టం అని కూర్చొని వాళ్ళతో అరకు ఇల్లు గురించి చెబుతుంది భువి. చెప్పాడు తీసుకున్నానని అంటారు రఘు గారు. అమ్మమ్మ, ఈసారి అందరం వెళ్దాం, వెళ్ళి ఒక 2 రోజులు అక్కడ ఉండి వద్దాం అని అంటుంది. అలాగేలే అని అంటారు జాను గారు. భువి, పూజేమీ చేయకుండా ఎందుకు వెళ్ళారు ఇంట్లోకి అని అడుగుతారు జయ గారు. తనకే తెలీదు, ఇంక తను మాత్రం ఏం చేస్తుంది, భువికి సర్ప్రైజ్ చేశాడు వాడు అని చెబుతారు జాను. తర్వాతైనా ఒకసారి చేయిస్తే బాగుంటుందేమో అమ్మా అని అంటారు జయ. చేయిద్దాం అంటారు జాను. వీళ్ళు మాటల్లో ఉండగానే దేవ్ వచ్చేస్తాడు. దేవు గారు, హ్యాండ్ వాష్ చేసుకొని రండి, అమ్మమ్మ వాళ్ళు కూడా తినకుండా మీకోసం కూర్చున్నారు అని అతని చేతిలో బ్యాగ్ తీసుకుంటుంది. ఇప్పటిదాకా ఎందుకు జాను ఉండడం అని చిరుకోపంగా అడుగుతాడు. ఊరికి నాన్న, ఎలాగూ వస్తున్నావు కదా, ఆకలి వేయలేదు అందుకే అని అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తారు. అందరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ లంచ్ చేశాక దేవ్ పైకి వెళ్ళిపోతాడు. భువి మొత్తం సర్దేసి పైకి వెళ్తుంది. దేవ్, అమ్మమ్మ వాళ్ళకి నిజం చెప్దాం, ఇందాక అమ్మమ్మ వచ్చి అని జరిగిందంతా చెబుతుంది భువి. చెబితే చెప్పు మీ అమ్మమ్మ వాళ్ళకి. నిజమా? చెప్పు దాత్రి, ఇంక వాళ్ళ దగ్గర దాయాల్సిన అవసరం లేదులే. అయితే ఇప్పుడే వెళ్ళి చెబుతాను అంటుంది. ఓయ్, ఇప్పుడు కాదు, కొద్దిగా సిట్యువేషన్ వచ్చినప్పుడు చెబుదాంలే. మళ్ళీ ఇదేమి ఫిట్టింగు అంటుంది భువిని తన ఒడిలోకి లాక్కుంటూ. ఇప్పుడు మనం జాను చెప్పిన ఇంకో పని చేయాలి అంటాడు. ఇంకో పని ఏముంది? వాళ్ళకేదో కావాలని అడిగారు కదా. ఏం కావాలి అని వెంటనే అర్థమై, దానికి టైం ఉందిలేండి, ఇప్పుడు కాదు అని దేవ్ ఒళ్ళో నుంచి లేవబోతుంటే, అంత లేదు అని భువిని బెడ్ మీదకి తోసి భువి మీద వాలిపోతాడు. దేవ్, ప్లీజ్ ఇప్పుడొద్దు, మా మంచి దేవు కదూ అని దేవు బొగ్గలు పట్టుకొని లాగుతుంది. నేను అస్సలు మంచివాణ్ణి కాదని భువి మెడవంపుల్లో పెదాలు నిలుపుతాడు. దేవ్ అంటూ దేవ్ చుట్టూ చేతులు వేస్తుంది భువి. దేవు తలెత్తి నవ్వుతూ, ఈ ప్రోగ్రాం రాత్రికి పెట్టుకుందాం అని భువి నుదుటి మీద ముద్దు పెట్టి, కాసేపు పడుకుంటాన్రా అని భువి ఎద మీద తలపెట్టి పడుకుంటాడు. పతి తల నిమురుతూ భువి కూడా కళ్ళు మూసుకుంటుంది. జాను, 2 రోజుల్లో రాజేంద్ర సంవత్సరీకం వస్తుంది. అప్పుడైనా భువికి దేవు తల్లి గురించి ఆలోచన వస్తుంది. ఇంక భువికి జరిగింది చెప్పాల్సిన సమయం వచ్చింది అని రఘు అంటారు. ఇప్పుడిప్పుడే పిల్లలిద్దరూ సంతోషంగా తమ జీవితాన్ని స్టార్ట్ చేశారు. ఈ టైంలో గతం తలుచుకోవడం అవసరమా అని అంటారు జాను. తప్పదు కదా జాను, ఇంకా 2 రోజులే ఉంది. మరి వాళ్ళ నాన్నకి తను చేయాల్సినవి చేసేటప్పుడు తల్లి గురించి అడుగుతారు కదా. ముఖ్యంగా జయ ఇప్పటికే చాలాసార్లు ఆ విషయం అడుగుతూనే ఉంది. మనమే మాట దాటేస్తూ వచ్చాం. ఎన్నాళ్ళని దాస్తాం? ఎప్పటికైనా తెలియాల్సిన నిజమే కదా. నిజమే అండి, దేవు కిందకొచ్చాక ఆ విషయం మాట్లాడదాం అని అంటారు జాను. విషయం చెప్పాలి, తప్పదు. ఇవాళ రేపట్లో భువికి జరిగింది చెప్పడం మంచిది. ఏం చెప్తామండి, అదేమన్నా మహాభారతం లాంటి గొప్ప కావ్యమా చెప్పడానికి? సిగ్గుపడే విషయం
ఎలా చెప్పాలి? చెప్పాక వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అర్థం కావడం లేదు. భువికి అర్థం చేసుకునే ఆలోచన శక్తి చాలా ఉంది. అందుకే కదా మన దేవుని అర్థం చేసుకొని దగ్గరైంది. అలాంటిది ఇప్పుడు గతాన్ని అర్థం చేసుకోలేదా? తన మీద నాకు నమ్మకం ఉంది. అసలు ఇలాంటి విషయాలు మాట్లాడాలి అంటేనే చాలా చిరాగ్గా ఉంటుంది. మన ఇంట్లోనే అలాంటివి జరిగితే ఏం చేస్తాం? కానీ తప్పదు కదా అంటారు రఘు గారు. సరే, ఏదైతే అదవుతుంది. దేవు కిందకొచ్చాక అడిగి చూద్దాం అంటుంది జాను. వంశీ, ఇంటికి వెళ్దాంరా. అమ్మతో మాట్లాడాలనుకుంటున్నాను. సరియు చెప్పిన దగ్గర నుంచి అసలేం జరిగిందో తెలుసుకోవాలనుంది అని అంటాడు ధీరజ్. సరే ధీరజ్, వెళ్ళు, నేనిక్కడ చూసుకుంటాను అని అంటాడు వంశీ. వంశీ, నువ్వు కూడా పద. ఇప్పుడంత చేసే వర్క్ ఏం లేదు కదా. కానీ ధీరజ్, ఆంటీ నా ముందు అలాంటి విషయాలు మాట్లాడడానికి ఇబ్బంది పడతారేమో కదా. ప్రపంచానికే తెలిసిన విషయాలురా ఇవన్నీ. నీకు కొత్తగా తెలిసేది ఏముంది? అమ్మతో మాట్లాడటానికి అసలు ధైర్యం చాలటం లేదు. గతమంతా గుర్తు చేయాలంటే కష్టంగా ఉంది. కానీ నిజాలు తెలుసుకోవాలి అని ఉంది. నిజాలు తెలుసుకోవడం మంచి ధీరజ్. అప్పుడే కదా నీకు మొత్తం విషయం తెలిసేది. దేవ్ విషయంలో అంత ఎదవ పని ఎలా చేశారో నాకు అర్థం కావడం లేదు. అసలు దేవ్ ఎలా వాళ్ళ ట్రాప్లో పడ్డాడు? అప్పటికే వాళ్ళ విషయంలో జాగ్రత్తగా ఉంటున్నాడు కదా. అయినా కూడా వాళ్ళు ట్రాప్ చేశారంటే అసలు ఎలా చేశారన్నది తెలుసుకోవాలనుంది. అవసరమైతే నిజం తెలిసాక మనం కూడా దేవుకి విషయంలో ఏమన్నా హెల్ప్ చేయగలిగితే చేయాలి అని అనిపిస్తుంది అంటాడు ధీరజ్. దేవ్ మన హెల్ప్ తీసుకుంటాడని అనిపిస్తుందా నీకు అని అంటాడు వంశీ. అది నిజమే. ఆయన పిల్లలమంటే మమ్మల్ని దగ్గరకు కూడా రానివ్వడు. అందుకే కదా తనకి కనిపించకూడదు అనుకునేది. కానీ ఇదే ఊర్లో ఉంటాం. ఒకరికొకరు ఎదురు పడుతూనే ఉంటాం. నాకు తెలిసినంతవరకు మీరేం హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఇక ముందు అతనికి మీ వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉంటే చాలు. అది జరగకూడదనే నందు నేను మీ అమ్మగారితో మాట్లాడాలని అనుకున్నాము. కానీ చూసావా, ఎప్పుడు ఏది జరగాలో అదే జరుగుతుంది. మేము ఆంటీ ద్వారా నీకు నిజం తెలియజేయాలి అనుకుంటే నువ్వే వాళ్ళని చూసి సరయూ ద్వారా నిజం తెలుసుకున్నావు అంటాడు వంశీ. సరయూ చూడకపోతే ఈ పాటికి పరిస్థితి వేరేగా ఉండేది. అది తలుచుకుంటే నాకే ఏదోలా అనిపిస్తుంది వంశీ. నేను వెళ్ళి దేవుణ్ణి నిలదీస్తే అసలు అతను నన్ను ఎలా చూసేవాడు తలుచుకుంటే నా మీద నాకే చిరాగ్గా ఉంది. ఇప్పటికే ఆయన పిల్లలుగా ఉన్నందుకు నలుగురు మమ్మల్ని తప్పుడు వాళ్ళగానే చూస్తున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏ చిన్న తప్పు జరిగినా అసలు మమ్మల్ని మనుషులుగా కూడా చూసేవాళ్ళు కాదు. ముఖ్యంగా దేవ్ నన్ను కూడా తండ్రి లాంటి వాడే అనుకొని ఎంత హీనంగా చూసేవాడు. అలా ఎందుకు అనుకుంటాడు? నువ్వు అలా చేయవు కదా ధీరజ్. మా వల్ల దేవుకి అంత అన్యాయం జరిగినా మళ్ళీ తన గురించి నేను తప్పుగానే అనుకున్నాను కదా. నేను కూడా అందరిలానే ఆలోచించాను కదా. అది తలుచుకుంటేనే సిగ్గుగా అనిపిస్తుంది. ఒకవేళ దేవు ముందుకు కానీ భువి ముందుకు కానీ వెళ్ళి ఇదే విషయం గురించి మాట్లాడి ఉంటే ఎంత చండాలంగా ఉండేది. నీ తండ్రి వల్లే నా భర్త నిందలు పడ్డాడు అని నన్ను ఎంత హీనంగా చూసేది భువిజ. ఇప్పుడు అలా జరగలేదు కదరా. ఇంకెందుకు అవన్నీ ఆలోచించడం? ఏది జరిగినా మన మంచికి అనుకోవడమే. నువ్వు వాళ్ళని చూడడం, నిన్ను సరియు చూడడం, తన ద్వారా నీకు నిజం తెలియడం అంతా మంచే జరిగింది కదా. ఇంక దాని గురించి ఎక్కువగా ఆలోచించడం అనవసరం. వెళ్ళి ఆంటీతో మాట్లాడు అంటాడు వంశీ. పద వెళ్దాం. విషయం చెప్పడానికి నాకు ధైర్యం లేదు. వినగానే అసలు అమ్మ ఎలా రియాక్ట్ అవుతుందో అర్థం కావడం లేదు. ఇంకెందుకు ధీరజ్, ఆ విషయం చెప్పాలా? అది చెప్పకుండా మామూలుగా అసలు ఏం జరిగిందో కనుక్కో. ఇప్పుడు ఇదంతా చెప్పడం అవసరమా? నీకు నిజం తెలియదు కాబట్టి ఆంటీ ద్వారా నీకు తెలిసేలా చేయాలనుకున్నాను. ఇప్పుడు తెలిసింది కదా, ఇంకది అయిపోయిన చాప్టర్. ఇంకిప్పుడు అది ఆంటీకి తెలియాల్సిన అవసరం లేదు అంటాడు వంశీ. నాకు అలాగే అనిపిస్తుంది వంశీ. కానీ మామూలుగా అడిగితే అమ్మ మీకెందుకు అంటుందేమో. చూద్దాం, అడిగి చూడు, ఏమంటారు చూడు. ఏం చేయాలనేది అప్పుడు ఆలోచిద్దాం. అంతలో ధీరజ్ ఫోన్ మోగుతుంది. ఫోన్ చూడగానే వాళ్ళ అమ్మ నుంచి కాల్ కావడంతో అమ్మెందుకు కాల్ చేస్తుంది అని
ఫోన్ లిఫ్ట్ చేస్తాడు ధీరజ్. హలో అమ్మ అనే అంతలో ధీరజ్ అర్జెంటుగా ఇంటికి రా అని మమత గారు సీరియస్గా అంటారు. ఏమైంది మా? ఎందుకు అంత సీరియస్గా ఉన్నావు? ముందురా అని ఫోన్ కట్ చేస్తారు మమత గారు. ఫోన్ కట్ చేసి ఏమైంది, అమ్మ ఎందుకు అంత సీరియస్గా ఉంది అనుకుంటూ ఆలోచనలో పడిన ధీరజ్ని చూసి ఏమైంది అని అడుగుతాడు వంశీ. ఏమో తెలీదు, అమ్మ చాలా కోపంగా ఉంది, నన్ను అర్జెంటుగా రమ్మంటుంది అంటాడు ధీరజ్. అంత కోపంగా ఎందుకున్నారు? సరే ముందు వెళ్దాం పదా అంటాడు వంశీ. సరే పదా అని ఇంటికి స్టార్ట్ అవుతారు ధీరజ్ వంశీ. కథ కొనసాగుతుంది. అసలు మమత గారు ఎందుకంత సీరియస్గా ఉన్నారు, ఎందుకు ధీరజ్ను అంత అర్జెంటుగా రమ్మన్నారు తెలియాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయాలు తెలియచేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.